నమస్తే తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. నిన్న ఆంధ్రప్రదేశ్లో 16వ అసెంబ్లీ సమావేశాల మూడవ సెషన్స్ ముగిశాయి. 15 రోజుల పాటు జరిగాయి. 86 గంటల పాటు జరిగాయి. 9 బిల్లులు ప్రవేశపెడితే 9 బిల్లులు పాస్ అయ్యాయి. ఇది గౌరవ సభ అంటే అని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మిగతా సభ్యులంతా కూడా, బీజేపీ సభ్యులంతా కూడా చెప్పుకుంటూ వచ్చారు. అంటే అసెంబ్లీ జరగాల్సింది ఇలా, అసెంబ్లీ బిజినెస్లు జరగాల్సింది ఇలా అని చెప్పుకుంటూ వచ్చారు. ఆ తర్వాత వాళ్ళకి సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి, స్పోర్ట్స్ జరిగాయి. గతంలో ఎన్టీఆర్ ఉన్నప్పుడు కూడా జరుగుతూ వచ్చాయి అవి సాంప్రదాయంగా, మధ్యలో మిస్ అయ్యాయి. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఈ సాంప్రదాయాన్ని కొత్తగా ప్రవేశపెట్టారు అని స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు లీడ్ చేసిన తీరు అద్భుతం. ఈ విషయంలో యాజ్ ఎ జర్నలిస్ట్ నేను కూడా ఆయన లీడ్ చేసిన తీరుని చూసి చాలా ఆశ్చర్యంగా, చాలా సంతోషంగా అనిపించింది. ప్రతి పదాన్ని తెలుగులో మాట్లాడుతూ, తెలుగులో పలుకుతూ ఆయన లీడ్ చేసిన తీరు, ప్రతి దాన్ని ఇనిషియేట్ తీసుకొని ఆయన ఎమ్మెల్యేలను ప్రోత్సహించి ఆయనే పక్క నుండి నడిపించిన తీరు చాలా గొప్పగా అనిపించింది. కానీ నాకు ఇక్కడ ఉన్న ప్రశ్న ఏంటంటే, వైఎస్ఆర్సీపీలో గెలిచినటువంటి 11 మంది ప్రతిపక్ష హోదా ఉన్నా లేకపోయినా వాళ్ళు కూడా సభకి వచ్చి ఉంటే, పార్టిసిపేట్ చేసి ఉంటే, బిల్లుల మీద చర్చల్లో పాల్గొని ఉంటే, ఇది ఇప్పుడు వీళ్ళు గౌరవ సభ అని చెప్పుకుంటున్న ఈ సభ ఇంతే గౌరవంగా ఉండి ఉండేదా? అంటే వైఎస్ఆర్సీపీ రావడం వల్ల గౌరవం తప్పేదని నేను అనట్లేదు ఇక్కడ. ప్రతిపక్షంగా ఉండి ఉంటే, ఎక్కడో ఒక చోట ప్రతిపక్షంగా ఉన్నారు కాబట్టి చర్చలో భాగంగా కాస్త రభస జరిగి ఉండేదేమో కదా. అధికార ప్రతిపక్షాలు పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ పాల్గొంటున్నప్పుడు ఏదో ఒక అంశం మీద రభస చేసి, రచ్చ చేసి, స్పీకర్ పోడియం వరకు వెళ్ళి రచ్చ చేసి విషయాలని మనం గతంలో చూస్తున్నాం. సో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కూడా వచ్చి ఉంటే అలాంటిది ఏమన్నా జరిగేదా? లేదు 11 మందే ఉన్నారు కాబట్టి ప్రతిదానికి వాళ్ళు ఇప్పుడు మండలిలో ఎలాగైతే వాకౌట్ చేసి వెళ్ళిపోతున్నారో అలానే వెళ్ళిపోతూ ఉండేవాళ్ళ. మండలిలో మాట్లాడుతూ ఎక్కువగా సెల్ఫ్ గోల్స్ వేసుకుంటూ బొత్స సత్యనారాయణ మనం చూస్తూ ఉన్నాం. ప్రతి విషయం మీద సెల్ఫ్ గోల్స్ వేసుకొని అవతల అధికార పక్షాన్ని ఎక్కువ మాట్లాడటానికి ఒక రకంగా స్కోప్ ఇచ్చినట్టు అయ్యింది బొత్స సత్యనారాయణ మాట్లాడే విషయాలు. ఇలా అయ్యేదా? అసలు వాళ్ళు ఉండేవాళ్ళ, బయటికి వెళ్ళిపోయేవాళ్ళ ఒకవేళ వచ్చినా కానీ, సాంప్రదాయంగా వచ్చినా కానీ? అంటే ఇక్కడ వీళ్ళు గౌరవం సభలాగా జరిగింది అని కేవలం అధికార పక్షం మాత్రమే ఉండి చెప్పుకుంటున్నారు. ప్రతిపక్షం కూడా ఉండి ఉంటే ఎలా జరిగి ఉండేది? తెలుగుదేశం పార్టీ నాయకులు శరత్ చౌదరి గారు ఉన్నారు మనతో. నమస్కారం శరత్ గారు. నమస్కారం. నా ప్రశ్న ఇదే. మీరు అధికార పక్షం మాత్రమే ఉంది కాబట్టి, మీ పార్టీ బీజేపీ, జనసేన మాత్రమే ఉంది కాబట్టి గౌరవ సభ జరిగింది, బిల్లులు ఇంట్రడ్యూస్ అయ్యాయి, పాస్ అయ్యాయి, చర్చ జరిగింది, ప్రశ్నలు అడిగారు, సమాధానాలు వచ్చాయి, అంత ఫైన్. కానీ వైఎస్ఆర్సీపీ ఉండి ఉంటే, ప్రతిపక్ష పాత్ర పోషించి ఉంటే అప్పుడు ఇంతే సజావుగా, ఇంతే హుందాగా జరిగింది అని చెప్పుకోవడానికి అవకాశం ఉండేదా? గోపి గారు, ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఇప్పుడున్న 11 మంది వచ్చి అసెంబ్లీలో కూర్చున్నా కూడా ఇంతే హుందాగా తెలుగుదేశం పార్టీ కావచ్చు, జన సైనికులు కావచ్చు, లేదు అంటే భారతీయ జనతా పార్టీ కావచ్చు, ముగ్గురు ఇదే విధంగా వ్యవహరిస్తారు అని అనేది కన్ఫర్మ్. ఎందుకు అని అంటే మండలిలో వాళ్ళ స్ట్రెంత్ కొంచెం ఎక్కువ ఉంది. 35 మెంబర్స్ ఉన్నారు, 35 మంది ఉన్నారు. 35 మంది సభ్యులు ఉన్నా కూడా అక్కడ తెలుగుదేశం వాళ్ళు తక్కువ ఉన్నా కూడా ఇప్పుడున్న ప్రస్తుతం సంఖ్యాపరంగా ఈ రోజు వరకు వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి తెలుగుదేశంలో ఉన్న మినిస్టర్స్ కావచ్చు, అందరూ ఏ విధంగా ఆన్సర్స్ ఇస్తున్నారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మినిస్టర్స్ లేవనెత్తిన క్వశ్చన్స్కి పాత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలకి సంబంధించి ఏదైనా లేవనెత్తితే వాళ్ళందరికీ వాళ్ళు బయటికి వెళ్తున్నారు. ఇవి జరుగుతున్నాయి. కానీ ఈ స్పీకర్ కోడియంని ముట్టడించడం కావచ్చు, ఇలాంటివి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎప్పుడూ చేయలేదు. ఇప్పుడు 2014 నుంచి 19 మధ్యలో ఒక సభలో ఏం జరిగిందో చూసాం. అప్పుడు మంత్రిగా ఉన్న పీతల సుజాత గారిని, ప్రస్తుత హోంమంత్రిగా ఉన్న అనిత గారిని
ఎట్లా కామెంట్ చేశారు వాళ్ళు ప్రతిపక్షంలో ఉండి మరి? తర్వాత ఇటువైపు నుంచి కొంతమంది బొండా ఉమ బొండా లాంటి ఉమ వాళ్ళు గారు. కొంతమంది అవును. మాట్లాడినటువంటివి. ఉమ్. ఇలా జరిగింది గదా! అనేది నా ప్రశ్న. ఇలా జరిగింది అంటే గదా! అప్పుడు ఇప్పుడు వాళ్ళు ప్రతిపక్షం కూడా వచ్చి ఉంటే ఇలానే జరిగేదా? లేదు ఇప్పుడున్న వాళ్ళు పరిస్థితుల్లో రెచ్చగొట్టినా ఉమ్, వీళ్ళు రెచ్చిపోకుండా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం ఇట్లనే హుందాగా వ్యవహరించేవాళ్ళా? ఇప్పుడు 2021లో జరిగిన సంఘటన సారాంశం ప్రకారం చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో ఇక నుంచి ఈ సభలో గౌరవంగా ఉండే పని అయితేనే ఈ సభ జరుగుతుంది, మేమందరం కూడా సభలో ఉంటాము అని అనేది చెప్పి, ఇప్పుడు 2024లో ఎప్పుడైతే గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం ఏర్పడిందో ఆ రోజు ఫస్ట్ సెషన్స్లోనే చెప్పారు, ఎక్కడా కూడా ఈ సభలో బూతులు అనేవి ఉండవు, హ్మ్. ఒకరి మీద ఒకరు రెచ్చగొట్టే ప్రసంగాలు ఉండవు, విమర్శ ప్రతి విమర్శ అంటే ఆ అంశానికి సంబంధించి ఉంటుంది, అంతేగాని వ్యక్తిగత విమర్శలు ఉండవు అని అనేది క్రిస్టల్ క్లియర్గా ఫస్ట్ రోజే చెప్పేశారు. ఆ తర్వాత ఇప్పుడు కూడా మీరు చూస్తే మండలిలో ఇందాక నేను చెప్పినట్లుగా వ్యక్తిగత విమర్శలు ఎక్కడ జరగట్లేదు. హ్మ్. ఇప్పుడు వాళ్ళ డిఎన్ఏలోనే ఒక ఇది ఉంది, స్పీకర్ని కావచ్చు, గవర్నర్ని కావచ్చు, వీళ్ళందరినీ అగౌరవపరిచేలా చేయటం అనేది వైఎస్ఆర్సీపీ డిఎన్ఏలో ఉంది. దాన్ని మనం ఏం చేయలేం. కానీ ఇప్పుడున్న 11 మంది వాళ్ళు సభకు వచ్చినా కూడా మ్యాక్సిమం వాకౌట్ చేయగలరే కానీ వాళ్ళ బలాబలాలు ఏదో నిరూపించుకునేటట్లుగా పెద్దగా అరవటం లేక అక్కడ జరిగినవి కాదని అదే సిచ్యువేషన్ అయితే ఉండదు. రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు. అవి ఉండవు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు గత 5 సంవత్సరాల్లో జరిగిన విధ్వంసాన్ని కాదని అయితే చెప్పుకోలేరు కదా. ఇప్పుడు ఇక్కడ ప్రూఫ్స్ అన్నీ ఉంటాయి. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం దగ్గర ఏం చేశారు ఏంటి అనేది మనం ఓన్లీ సబ్జెక్ట్ పరంగా మాత్రమే మాట్లాడతారు. హ్మ్. చట్టాలు చేసే సభ శాసనసభ కావచ్చు, శాసన మండలి కావచ్చు. ఈ ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వాళ్ళు 11 మంది ఆబ్సెంటీస్లో కూడా మొన్న మీరు చూస్తే అయ్యన్న పాత్రుడు గారు క్లియర్గా చెప్పారు, ఏమని, 7 దొంగతనంగా వచ్చి సంతకాలు పెట్టి వెళ్తున్నారు అని. ఈ 15 రోజుల సెషన్స్ 86 గంటల్లో ఎప్పుడైనా వాళ్ళు కెమెరాలో కనిపించారా? అదే గవర్నర్ ప్రసంగం రోజు కాకుండా ఆ రోజు హాలిడే కదా, వర్కింగ్ డే కాదు కదా, అదే పరిగణలోకి వర్కింగ్ డే కాదు. ఆ తర్వాత వీళ్ళు వచ్చి ఎప్పుడు వస్తున్నారో తెలియదు, వాళ్ళకంటూ ఒక లెజిస్లేటివ్ కౌన్సిల్ రూమ్ అనేది ఏర్పాటు చేయటం, ఆ రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఇది ఏంటంటే అనాదిగా వస్తున్న ఆచారం. అవును, సాంప్రదాయబద్ధంగా ఇస్తాం. అక్కడ ఉన్న వాళ్ళు లెజిస్లేటివ్ అసెంబ్లీకి వాళ్ళ కౌన్సిల్ రూమ్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఆఫీస్ బాయ్స్ ఒక రిజిస్టర్ తీసుకెళ్ళటం, వీళ్ళు ప్రశ్నలు ఎవరు ప్రశ్నలకి ఆన్సర్ చెప్పాలి అని అన్నా కూడా మనుషులు ఉండాలి కదా, అడిగిన వాళ్ళు ఉండాలి అక్కడ. సో వాళ్ళకి సభకి వచ్చే ధైర్యం లేదు. అలాగని జగన్మోహన్ రెడ్డిని కాదనని చెప్పి వెళ్ళే ధైర్యము లేదు. సో ఆ విధంగా వాళ్ళు సతమతం అవుతున్నారు. బట్ అది ఎక్కువ రోజులు అయితే ఉండదు. కొన్ని రోజుల్లో వాళ్ళు కూడా మ్యాక్సిమం కండవాలు తీసేయటం లేదు అని అంటే రాజీనామాలు చేయడం ఏదో ఒకటి అయితే జరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ మండలిలో స్పోర్ట్స్ ఈ స్కిట్లు నిన్నటి నుంచి వైసీపీ వాళ్ళు కూడా ట్రోల్స్ చేస్తూ ఉన్నారు. ఏంటి జబర్దస్త్ స్కిట్లా మీరు వేసేది, సాంస్కృతిక కార్యక్రమాలు అని చెప్పి ఎమ్మెల్యేల చేత ఇలాంటి స్కిట్లు వేపిస్తారా అని. ఇది వాస్తవానికి కల్చరల్ ప్రోగ్రాము, స్పోర్ట్స్ మీట్, కల్చరల్ అండ్ రిక్రియేషన్ అనేది ప్రతి ఇది సాంప్రదాయం ఉండాలి, గతంలో కూడా ఉండేదట. అదేమి ఈ రోజు కొత్తగా కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది కాదు, ఎప్పటి నుంచో అనాదిగా వస్తున్న ఆచారం. కనీసం ఒక రిక్రియేషన్ లాంటిది ఎమ్మెల్యేలకి గైడెన్స్ ఇచ్చేది లేదు, రిక్రియేషన్ అనేది ఎప్పటి నుంచో వస్తుంది. వాళ్ళకి ఇంకా కౌన్సిలింగ్ సెషన్స్ పెట్టద్దు, వాళ్ళకి ఏమీ నేర్పించద్దు, ఎమ్మెల్యేలు ఎలా ఉండాలో వాళ్ళకి తెలియజెప్పే క్లాసులు కానీ ఇట్లాంటివి కానీ ఓరియంటేషన్స్ కానీ ఏమి ఇవ్వద్దు అని అంటే ఎలాగా వాళ్ళు ఎలా నేర్చుకుంటారు మరి? ఇప్పుడున్న సభలో దగ్గర 83 మంది కొత్త వాళ్ళు వచ్చారు, అసలు ఎక్స్పీరియన్స్ కానీ ఏమీ లేని వాళ్ళు, ఇప్పుడు వరకు ప్రాతినిధ్యం అంటే ఏంటో కూడా తెలియని వాళ్ళు వచ్చారు. అలాంటి వాళ్ళకి గైడెన్స్ అనేది రూల్ బుక్ అంటే ఏంటనేది ఇవన్నీ చెప్పవలసిన బాధ్యత ఎవరి మీద ఉంది? స్పీకర్ గారి మీద కావచ్చు, కూటమి ప్రభుత్వం మీద ఉంది. సో అలాంటి తరగతులు నిర్వహించొద్దు అని ఎవరన్నా చెప్పారు అంటే అది వాళ్ళ మూర్ఖత్వం. దాంతోపాటుగా అందరూ కలిసి ఐకమత్యంగా ఉండటం కోసం ఒక రిక్రియేషన్ అనేది చాలా అవసరం. ఇప్పుడు నిన్న స్కిట్స్ చేశారు, కల్చరల్ యాక్టివిటీస్ నిన్న ఈవినింగ్ చేశారు. ఎవరైనా ప్రతిపక్షంగా వాళ్ళు భావిస్తున్న ప్రతిపక్షం లేని ప్రతిపక్ష నాయకుల్ని కానీ ఆ సభ్యులను కానీ ఎవరైనా అగౌరవపరిచేటట్లుగా స్కిట్లు కానీ ఏమన్నా చేశారా?
అందరికి ఆనందంగా ఉండేటట్లుగా వాళ్ళకు వాళ్ళు, అది కూడా చాలా షార్ట్ టైంలో గత 5 రోజుల అవును, ముందు అవును. చెప్తే నిజంగా వాళ్ళని అప్పటికప్పుడు అభినందించాల్సిన ప్రిపేర్ అయ్యి ఇదే. ఎమ్మెల్యేలు కావచ్చు, మహిళా ఉమ్, ఎమ్మెల్యేలు కావచ్చు, అందరూ కలిసి ఉమ్. ఎంత ఆనందంగా గడిపారు గత 3 ఇక్కడ రోజుల నుంచి చూస్తే. ఇక్కడ ఒకటి అనిపించింది, బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ ఎట్లా కలిసిపోయారంటే, ఒక టీంలో అందరూ కలిసి ఆడితే ఎలాంటి సమిష్టి విజయం సాధించవచ్చో అలా పనిచేశారు 2024లో, ఫైన్. ఇక్కడ ఈ మధ్య కాలంలో జరుగుతున్న కొన్ని చర్చలన్నింటికీ రాత్రి ఫుల్ స్టాప్ పెట్టినట్టు అవును. అనిపించింది నాకు. ఖచ్చితంగా. ఎందుకంటే ఎంత కొన్ని రోజులుగా కలిసిపోయి వాళ్ళు పర్ఫామ్ ఉమ్, చేశారు స్టేజ్ మీద. కొన్ని రోజులుగా పిఠాపురం సభను ఉద్దేశించి చాలా అవును, మంది ట్రోలింగ్స్ అవును, చేయటం అవును, ఇవన్నీ అవును. జరిగినాయి. ఉమ్, నిన్న రాత్రి జరిగిన కల్చరల్ యాక్టివిటీస్లో ఉమ్, అది ఎంత డిఫరెంట్ అనేది మీరు మీరు చూసి ఉంటారు. ఉమ్, ఎంత చివర్లో. ప్రశాంతంగా అవును, అందరూ ఎంజాయ్ చేశారు. ఏ అవును. విధంగా పవన్ కళ్యాణ్ గారు ఈవెన్ కావచ్చు, విష్ణుకుమార్ రాజు చంద్రబాబు గారు, నాయుడు గారు కావచ్చు, విష్ణు విష్ణుకుమార్ రాజు ఆ, గారు పెద్ద పెద్ద ఉమ్, వయసు కలిగిన వాళ్ళు కూడా అవును, పార్టిసిపేట్ చేసి. వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేసి ఆ ఉమ్, సభని లేదు అని అంటే ఆ ప్రోగ్రామ్ని విజయవంతం చేయటంలో ఉమ్. అందరి కృషి, ఎవరిది కూడా ఒక్క తెలుగుదేశం పార్టీ అనే అంటే కాదు, సభ ప్రతి విజయవంతం, ఎమ్మెల్యే సభ విజయవంతం ఒక ఇదైతే, కూటమిలో పొరపచ్చాలు లేవు. వస్తాయేమో, లేకపోతే విభేదాలు వస్తాయేమో, కూటమి విచ్ఛిన్నం అవుతుందేమో అని ఎదురు చూస్తున్న వాళ్ళకి నిన్న గట్టి సమాధానం వాళ్ళకి లాగా రాత్రి నిద్ర అనిపించింది. కూడా పట్టుండదండి. కొంతమంది ఇళ్లలో టీవీలు కూడా పగిలిపోయి ఉంటాయి. 164 మందిలో ఎటువంటి వైషమ్యాలు లేవు అని చెప్పేటట్లుగా నిన్న జరిగిన రిక్రియేషన్ ప్రోగ్రామ్ కావచ్చు, గత 3 రోజుల నుంచి జరుగుతున్న ఆట ఆటల ప్రోగ్రాంలు కావచ్చు, ఇవన్నీ వాళ్ళకి ఒక ప్రాపర్ ఎగ్జాంపుల్ అండ్ ఆన్సర్ రెండూ చెప్పినాయి. అది. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ కూడా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 3 పర్యాయాలు ప్రధానిగా ఉండాలని కోరుకున్నాను. అట్టే చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రిగా ఇంకో ఇప్పుడున్నారు, ఇంకో 2 పర్యాయాలు ఉంటే అవును. ఇదే విధంగా కలిసి అందరం ముందుకెళ్తామని ఇలా మాట్లాడుతూ వచ్చారు. అంటే అంటే కంప్లీట్ డిఫరెంట్ అన్నమాట రాత్రి అవును. జరిగిందంతా. అవును. ఈ చర్చలకి, ఈ అభిప్రాయాలకి, విశ్లేషణలకి అన్నింటికీ ఫుల్ స్టాప్ పెట్టేసి, రాత్రి ఒక ఆ నవ్వులు చిందిస్తూ వాళ్ళు అవును. చంద్రబాబు బహుశా, నేను కూడా అనుకున్నా, గత చంద్రబాబు 45 నాయుడు గారు బహుశా సంవత్సరాలు చంద్రబాబు ఎప్పుడు నాయుడు గారు అంత ఇంతలా నవ్విన ఎంజాయ్ సందర్భం చేసిన చూడలేదు. సందర్భాలు, అంత నవ్విన సందర్భాలు ఎప్పుడు లేవు. ఉమ్, ఆయన కూడా చెప్పారు నిన్న. ఉమ్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తుంది ఏంటంటే, గత కొన్ని నెలలుగా కూడా ఆయన చెప్తుంది, మాకు చంద్రబాబు నాయుడు గారి ఎక్స్పీరియన్స్ చాలా అవసరం. ఉమ్, ఆయన గైడెన్స్, ఆయన ఎక్స్పీరియన్స్ రాష్ట్రం అభివృద్ధి చెందటంలో చాలా పనికొస్తుంది. అందువల్ల ముఖ్యమంత్రి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారే నెక్స్ట్ రాబోయే టర్మ్ ఏదన్నా కూడా అది ఆయన సారథ్యంలోనే మేమందరం పనిచేస్తామని అనేది ఆయన క్రిస్టల్ క్లియర్గా చెప్తున్నారు. ఉమ్. కాకపోతే ఏంటంటే కొంతమంది గోతికాడు నక్కలుగా ఉన్న కొంతమంది పేటీఎం బ్యాచ్ ఏదో ఎక్కడోది ఇక్కడ ఏదన్నా రాకపోద్దా అని వెయిట్ చేస్తూ ఉన్నారు. కానీ వారి ఆశలు నిన్న జరిగిన మీటింగ్ తోటి కావచ్చు, ఇదివరకు తమన్ గారు చేసిన విజయవాడలో ప్రోగ్రాం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ తరఫున తలసేమియా ప్రోగ్రాం, ఉమ్, ఆ రోజు ఈ రోజు ఈ 2 మీటింగ్లు చూస్తే అర్థమైపోతుంది వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళకున్న అన్నదమ్ముల అనుబంధం లాగా, రామలక్ష్మణుల లాగా ఉన్న పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని విడదీయటం అనేది వీరికి సాధ్యం కాని పని. ఎట్టి పరిస్థితుల్లో నెక్స్ట్ టర్మ్ కూడా పవన్ కళ్యాణ్ గారు ఇలానే సపోర్ట్ చేస్తారు. ఎందుకు అని అంటే, గత 2 రోజుల నుంచి మీరు చూస్తే ఏ విధంగా ఇంప్రూవ్మెంట్స్ జరుగుతున్నాయి. ఉమ్, చంద్రబాబు నాయుడు గారు ఓ పక్క ఇక్కడ సమావేశాలు జరుగుతూ ఉన్నా కూడా మధ్యలో బిల్ గేట్స్ గారిని కలవటం, వెళ్ళిపోయిన అశోక్ లేలాండ్ని మళ్ళీ తీసుకొని రావటం లోకేష్ గారు వచ్చేసరికి, ఉమ్, ఈ విధంగా ఏంటంటే రాష్ట్రంలో పెనుమార్పులు సంతరించుకోబోతున్నాయి. నియర్ ఫ్యూచర్లో ఇంకొక 2-3 నెలల్లో కూడా మీరు చూస్తే ఎటువంటి ఒప్పందాలు జరిగినాయి వాళ్ళిద్దరి మధ్య, బిల్ గేట్స్ అండ్ చంద్రబాబు నాయుడు గారు ఏపీ ప్రభుత్వం మధ్య అనేది, ఇవన్నీ ఎవరో తెలియని లీడరు, ఎక్స్పీరియన్స్ లేని లీడర్ చేయలేరు. అంత సాధ్యం కాని పని. 126 దేశాల్లో గేట్స్ ఫౌండేషన్ ఉంటే, దేశం కాకుండా ఒక రాష్ట్రానికి ఇంపార్టెన్స్ ఇచ్చిన ఫస్ట్ రాష్ట్రం ఏదన్నా ఉంది అని అంటే అది ఆంధ్రప్రదేశ్. ఉమ్, ఎందుకంటే వారి ఇద్దరికి ఉన్న అనుబంధం కావచ్చు, ఆ ఎక్స్పీరియన్స్, ఆ 2 పనిచేస్తాయి ఆంధ్రప్రదేశ్ని పునర్నిర్మించ ఈ పనిలో. సో అందులో కూడా ఏంటంటే 5 ముఖ్య అంశాల మీద వాళ్ళు ఏదైతే కోర్ ఫీల్డ్స్ ఉంటాయో ఆంధ్రప్రదేశ్కి ఆ 5 తీసుకున్నారు వాళ్ళు. వైద్య, విద్య, ఉపాధిలో అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఏఐని ఏ విధంగా
అందిపుచ్చుకోవాలని తీయటం, వ్యవసాయంలో శాటిలైట్ ఉపగ్రహాలని ఉపయోగించుకొని ఏ విధంగా మనం ముందే గ్రహించి పంటలు అన్నీ ప్రాపర్గా వేయచ్చు, ఏ విధంగా ఎక్కువ రిటర్న్స్ వచ్చేలాగా చేయొచ్చు, దిగుబడి దాని గురించి ఇట్లా ఇవన్నీ ఏంటంటే ఒక ఎక్స్పీరియన్స్ లీడర్ మాత్రమే చేయగలిగిన పనులండి. మొన్న దావోస్ వెళ్ళి వచ్చిన దానికి ప్రొడక్షన్ అనుకోవాలా ఇది? దావోస్కి ఎందుకు వెళ్ళారు అని అనేది మనం ఆల్రెడీ ఒక వీడియో అది చేసాం. మాట్లాడాం, అది మనం ఆ రోజు ఉమ్, అది జస్ట్ మా స్టేట్ రీబిల్డ్ చేయడానికి మేము అక్కడ కావాల్సిన సదుపాయాలన్నీ మేము పెట్టాము అని వాళ్ళకి ఒక ఇన్విటేషన్ వచ్చేదానికోసం వాళ్ళు ఉపయోగించుకున్న ప్రోగ్రామ్ అది. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు. ఆ తర్వాత నుంచి ఎవరెవరు వస్తున్నారు, మళ్ళీ వచ్చి చూసి ఏ విధంగా ఇన్వెస్ట్ చేస్తున్నారు అనేది ఇప్పుడు రిజల్ట్స్ కనిపిస్తున్నాయి మనకి. సో దావోస్ అనేది ఒక ఇంట్రడక్షన్ అండ్ మీట్ అండ్ గ్రీట్ ప్రోగ్రామ్ లాగా యూస్ చేసుకున్నారు. అక్కడే ఆల్రెడీ చాలామంది సాటిస్ఫై అయ్యారు వీళ్ళు చెప్పిన ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఏంటి అనే దాని మీద, అండ్ ఇక్కడ ఏ విధంగా మనం పెట్టుబడులు పెట్టచ్చు, ఎంత మంచిగా ఉంది ఇప్పుడు గవర్నెన్స్ అనే దాని మీద అక్కడే వాళ్ళు కన్విన్స్ అయ్యారు. కాకపోతే ఏంటంటే అది పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు. ఎందుకు అని అంటే వాళ్ళంతరకు వాళ్ళు ఫ్రీగా ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి ఆంధ్రప్రదేశ్ విజిట్ చేసి డైరెక్ట్గా ఆ తర్వాత వాళ్ళు ఒక డెసిషన్ తీసుకుంటారని. అవి ఆ ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ అనేది ఇప్పుడు బయటకు వస్తున్నాయి. సో ఎవరైనా కన్విన్స్ కాక తప్పదు, అలాంటి Convince కాక పరిస్థితుల్లో. తప్పదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు 99లో ఎలాగైతే ఫస్ట్ మైక్రోసాఫ్ట్ వచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా, తర్వాత మిగిలిన కంపెనీలు వచ్చి అన్ని వారు పెట్టుబడులు పెట్టేటట్లుగా చేసి ఈరోజు ఒక అగ్రస్థానంలో నిలిపిందో, ఇప్పుడు కూడా మళ్ళీ అదే మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ఫస్ట్ ఇప్పుడు రావటం, మళ్ళీ ఒక 5 ప్రాజెక్టుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకోవటం, దీని తర్వాత క్యూ కట్టడం ఏ విధంగా ఉంటుంది అనేది మీరు అతి తొందరలో చూస్తారు. తర్వాత నిన్న అసెంబ్లీలో జరిగిన ఇంకొక చారిత్రక ఘట్టం ఎస్సీ వర్గీకరణ. అంటే దాని మీద కొంత ఎక్కువ స్టడీ చేసిన వ్యక్తిగా నేను కూడా చెప్పగలుగుతా, చంద్రబాబు నాయుడు గారికి మించిన ఏమంటాం, దాని మీద అధ్యయనం చేసి దాని మీద ఎక్స్పీరియన్స్ సంపాదించి దాన్ని ఎలా పరిష్కరించవచ్చో అనేది చంద్రబాబు నాయుడు గారికి మించి బహుశా నాకు తెలిసి ఒక్క మందకృష్ణ మాదిగ గారి తర్వాత ఈయన చేసి ఉండొచ్చేమో అని అనిపించింది. రాత్రి నాకు నిన్న ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ 1.5 అవర్లో మాట్లాడుతూ ఆయన ఎక్స్పీరియన్సెస్ ఒక్కొక్కటి షేర్ చేసుకుంటూ ఉంటాయి. పున్నయ్య కమిషన్ వేసినప్పటి నుంచి 2000 సంవత్సరంలో రామచంద్రరాజు కమిషన్ వేసి ఎస్సీ వర్గీకరణ చేసి అప్పటికి ఆర్డినెన్స్ ద్వారా రాష్ట్రపతి ఇది తీసుకొచ్చి ఆర్డినెన్స్ ద్వారా ఎస్సీ వర్గీకరణ చేసి అప్పుడు ఉపయోగపడ్డారు. ఆ రోజు కోర్టులో అది కొట్టేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ దీన్ని ఎలా ముందుకు తీసుకురావచ్చు అని ఇప్పటి వరకు వెయిట్ చేసి ఆ రోజు చేసింది నేనే, ఈరోజు కూడా నా చేతుల మీదుగానే జరుగుతుంది, ఇది నా పూర్వజన్మ సుకృతం అంటూ కాస్త ఎమోషనల్ అయిపోయారు ఆయన. అంత మాట అనడం ముఖ్యమంత్రి స్థానంలో ఉండి గొప్ప విషయం కదా. ఇప్పుడు ఒక తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి ఎవరైతే ఎస్సీ ఎస్టీలు కావచ్చు, బీసీలు ప్రత్యేకంగా బీసీ క్యాస్ట్లు కావచ్చు, వీరందరికీ ఏ విధంగా గవర్నమెంట్లో వాళ్ళు పార్ట్ అవ్వచ్చు అని చెప్పిన మొట్టమొదటి పార్టీ ఏదన్నా ఉంది అని అంటే తెలుగుదేశం పార్టీ, నందమూరి తారక రామారావు గారు. తనే బ్యాక్వర్డ్ క్యాస్ట్లందరికీ ఏ విధంగా ఎమ్మెల్యేలు అవ్వచ్చు, ఏ విధంగా మిగిలిన పోస్టులు వాళ్ళు తీసుకోవచ్చు, వాళ్ళకి ఫస్ట్ అవకాశం కల్పించింది కూడా తెలుగుదేశం పార్టీ. సో గత 30 సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణ కాన్సెప్ట్ అనేది అలానే పలు రీజన్స్ వల్ల, మీరు ఇందాక చెప్పిన రీజన్స్ వల్ల, పలు రీజన్స్ ఏం లేదు, రాజకీయ రీజన్స్, వ్యతిరేకించే వల్ల ఒక వర్గం ఉంది, అనుకూలంగా కావాలని కోరుకునే ఒక వర్గం ఉంది. 30 సంవత్సరాల వీళ్ళిద్దరిని నుంచి సమన్వయం చేయటం కత్తి మీద సాము కదా. 30 years ఆల్మోస్ట్ అప్పటి నుంచి ఇది పెండింగ్లో ఉన్న దాంట్లో మేనిఫెస్టోలో కూడా క్లియర్గా మెన్షన్ చేసాం, ఎట్టి పరిస్థితుల్లో ఎస్సీ వర్గీకరణ అనేది ఆమోదింపజేస్తాము అని చెప్పి. దానికి కట్టుబడి నిన్న చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, కుటుంబ ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు కూడా అద్భుతంగా మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు ఇది కేవలం చంద్రబాబు గారితోనే సాధ్యం అవుతుంది, ఇది మీరు చేశారు, అందరినీ కూర్చోబెట్టి యూ హ్యావ్ డన్ ఇట్ అని అన్నారు ఆయన. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు చెప్తుంటే
చంద్రబాబు నాయుడు గారు ఒక నిమిషం ఆగి నిజమే ఐ హావ్ డన్ ఇట్ అని అన్నారు అవును. అనమాట. ఇదివరకు ఆ సందర్భం ఆగిన దానికి అనిపించింది. బ్రేకులు పడినా కూడా ఎవరైనా కనీసం దాన్ని కదిలించడానికి భయపడేవాళ్ళు కదా రాజకీయ నాయకులు. అవునండి. ఏం కదిలిస్తే ఎలా చేస్తే ఏమవుతుందో అని అవును. భయపడిన సందర్భాలు. భయపడ్డారు. మిగిలిన వాళ్ళు ఎవరు చేయలేని సిచ్యువేషన్‌లో గూడా ఉన్నారు. ఉమ్. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అనన్న జగన్మోహన్ రెడ్డి అయితే కనీసం దాని జోలికి గూడా పోలేని సిచ్యువేషన్‌లో ఉంటే అసలు ఇప్పటివరకు ఏం మాట్లాడలేదు. ఏం మాట్లాడలేని సుప్రీంకోర్టు తీర్పు సిచ్యువేషన్. తర్వాత అవును. ఒక్కసారి కూడా మాట్లాడిన సందర్భం లేదు ఏ జగన్మోహన్ రెడ్డి. విధంగా చెయ్యొచ్చు అని చెప్పి గ్రూప్ ఆఫ్ లీగల్ టీమ్‌ని అందరిని పెట్టుకొని ఉమ్. పలుమార్లు డిస్కషన్స్‌లో పార్టిసిపేట్ చేసి ఫైనల్‌గా ఒక ఎండ్ కార్డ్‌కి నిన్న తీసుకొని రావడం జరిగింది. అదే గుర్తు చేసుకున్నాడు ఆయన. అప్పుడున్న 2 గ్లాసుల విధానం, షాపుల దగ్గరికి వెళ్ళినప్పుడు అవును. ఈ డిస్క్రిమినేషన్ ఎట్లా ఉండేది, ఇవన్నీ గుర్తు చేసుకొని దాంతోపాటు మందకృష్ణ మాదిగ గారు మొట్టమొదట పాదయాత్ర ప్రారంభించినప్పుడు నారావారిపల్లికి వచ్చి మా అమ్మ ఆశీర్వాదం తీసుకుని వెళ్ళారు అవును. అని ఆ విషయాన్ని కూడా గుర్తు చేసుకున్నారు ఆయన. అవును. అంటే అక్కడ నాకు కనిపించింది ఏంటంటే ఒక అంశం మీద అధ్యయనం చేసినప్పుడు దీన్ని పరిష్కరించాలని చిత్తశుద్ధి ఉన్నప్పుడు అది ఎన్నాళ్ళైనా ఎన్నేళ్ళైనా కూడా ఎదురు చూసి దాన్ని పరిష్కరించే అవకాశం మళ్ళీ వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించిన తర్వాత వచ్చే ఆనందం ఉంటుంది కదా, అది పరిపూర్ణంగా నేను చంద్రబాబు నాయుడు గారు అనుభవించారని నేను అనుకుంటున్నా. నిన్న చంద్రబాబు నాయుడు గారు బాగా ఎమోషనల్ అయ్యారు. ఎగ్జాక్ట్లీ. ఆల్మోస్ట్ ఏ విధంగా స్టార్ట్ అయింది, ఏ విధంగా ఒక్కొక్క దానికి పునాదులు పడినాయి, తన సొంతూరులో కూడా ఏ విధంగా చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఒక ఎడ్ల బండ్లతోటి రోడ్లు వేసుకొని బస్సు తెప్పించుకోవటం, మళ్ళీ దాని పర్మిషన్ ఏదన్నా అటు ఇటుగా అయితే మళ్ళీ పోయి ఏ విధంగా చేసుకో, ఇట్లాగా అప్పటి నుంచి తనతో ఉన్న ఫ్రెండ్ సర్కిల్ వీళ్ళందరితోటి ఒక్కొక్క ఇది చేసుకుంటూ ఏ విధంగా మనకి ఆటుపోట్లన్నీ అధిగమిస్తూ ఇది చేసాము. ఇట్స్ ఆల్ అబౌట్ చిత్తశుద్ధి అండి, అంతే. ఆల్ అబౌట్ చిత్తశుద్ధి ఉంటే, చేయాలన్న సంకల్పం ఉంటే చేసుకుంటూ పోతాం. సంకల్పం కాదు, చిత్తశుద్ధి ఉంటే ఆటోమేటిక్. ఓట్ల కోసం కాకుండా అది ప్రజల కోసం, ప్రజల బాగోగుల కోసం ఆలోచించే చిత్తశుద్ధి ఉన్న నాయకుడే చేయగలరు. అది కేవలం చంద్రబాబు నాయుడు గారితోటే సాధ్యమవుతుంది. నిజంగా ఇక ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి వస్తే స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు, నేను ముందే చెప్పినట్టు బహుశా ఈయన గుర్తుండిపోతారు చరిత్రలో. చరిత్రలో చాలామంది స్పీకర్లు రకరకాలుగా గుర్తున్నారు. కానీ అయ్యన్న పాత్రుడు గారు మాత్రం తెలుగులో అక్షరం దోషాలు లేకుండా, ఒక పళ్ళు ఒక ఒత్తు తప్పు లేకుండా అద్భుతంగా తెలుగులో మాట్లాడుతూ అసెంబ్లీని రన్ చేశారు. అవునండి. ఎందుకంటే ఇదివరకే క్లియర్గా చెప్పారు, తెలుగు భాషలోనే అసెంబ్లీ నడవాలి అని ఒక ఆర్డర్ కూడా ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి అయ్యన్న పాత్రుడు గారు ఇవాళ వచ్చిన మనిషి ఏం కాదు. అతను సుదీర్ఘమైన రాజకీయ నాయకుడు. ఎప్పుడు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పటి నుంచి చేసి ఇప్పుడు 8 సార్లు ఎమ్మెల్యే అయిన సుదీర్ఘమైన రాజకీయ జీవితం ఉన్న మనిషి. ఆయన సారథ్యంలో ఈ అసెంబ్లీ సెషన్స్ అనేది గౌరవాన్ని పెంచినాయి. నాకు తెలిసి మీరు చెప్పిన 83 మంది ఎమ్మెల్యేలకి ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్గా మిగిలిపోతుంది ఇది. అవును, కొత్త ఎమ్మెల్యేలకి గత వారం రోజుల నుంచి ఈ ఏవైతే జరిగినాయో ఈ కార్యక్రమాలు కావచ్చు, లేదు అంటే ఈ బడ్జెట్ సెషన్స్ ఫస్ట్ టైం కంప్లీట్ బడ్జెట్ సెషన్ కదా. ఇదివరకు పార్షియల్ బడ్జెట్ మాత్రమే చేశారు 2 సార్లు. కాకపోతే ఇప్పుడు కంప్లీట్ బడ్జెట్ సెషన్ ఆల్మోస్ట్ ఒక 15 రోజులు ఇక్కడ జరిగిన కార్యక్రమాలు ఆల్మోస్ట్ 124 మంది మాట్లాడారు. మాట్లాడే వారికి 124 మందికి అవకాశం వచ్చింది. ఇంకోటి ఏంటంటే నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతుంటే చంద్రబాబు నాయుడు గారు కూడా లీడర్ ఆఫ్ ద హౌస్ అయ్యుండి కూడా 2 నిమిషాలు అధ్యక్ష అని అడుక్కోవాల్సి వచ్చింది ఆయన్ని. అంటే ఈవెన్ ముఖ్యమంత్రి లీడర్ ఆఫ్ ద హౌస్ని కూడా ఎక్కడ ఆయన టాలరేట్ చేసి ఎంటర్టైన్ చేసే ప్రయత్నం చేయలేదు. ఉన్నారు ఎలా వ్యవహరించాలో అలా వ్యవహరించారు ఆయన. చాలా గొప్పగా అనిపించింది ఆయన పాత్ర కూడా. సేమ్ టైం రఘురామకృష్ణరాజు గారు డిప్యూటీ స్పీకర్గా ఉంటూ ఆయన పాత్ర, అంటే నేనేదో పొగడ్డానికి ఇక్కడ మాట్లాడలేదు. ఇది కంప్లీట్ గా గౌరవ సభగానే ఉంటది అని మేము ఎప్పుడైతే చెప్పామో దానికి తగ్గట్లుగానే అక్కడ ఉన్న అయ్యన్న పాత్రుడు గారు కావచ్చు, రఘురామకృష్ణరాజు గారు కావచ్చు, ప్రతి ఒక్కరిని అఫ్ కోర్స్ అక్కడ మనకి వేరే పార్టీ ఎవరు లేరు అని చెప్పేసి ఇష్టం వచ్చిన టైంలో ఇచ్చుకునే సిచ్యువేషన్ కూడా లేదు.
ప్రతి ఒక్కరిని మీ టైం అయిపోతుందమ్మా ఇంకొక నిమిషంలో ముగించండి అని కొంతమంది చెప్పి అసహనం వ్యక్తం చేసిన అసహనం వ్యక్తం చేసినా కూడా అవును. ఇప్పుడు రఘురామ కృష్ణరాజు గారు చాలా మందితోటి మీ టైం అయిపోతుంది. విష్ణుకుమార్ రాజు గారు మాట్లాడేటప్పుడు కూడా అవును. రఘురామ కృష్ణరాజు గారు కోన రవి గారు 2 సార్లు చెప్పారు. అవును. సార్ మీరు టైం అయిపోతుందండి తొందరగా అయిపోగొట్టండి అని. అవును. ఎందుకంటే దానికంటూ ఒక సెట్ ఆఫ్ రూల్స్ ఉంటుంది అసెంబ్లీలో. ఈ ప్రతి ఒక్కరు నియోజకవర్గానికి సంబంధించి క్వశ్చన్స్ చేసే వాళ్ళు ఎంత టైం మాట్లాడాలి, ఉమ్. క్వశ్చన్లు వేసిన తర్వాత రెస్పాన్స్ ఇచ్చే టైం ఎంత టైం మాట్లాడాలి, లేదు అని అంటే వీళ్ళకి వాళ్ళ ఆ టోటల్ సెషన్స్లో ఎంత టైం వస్తుంది, ఆ విధంగా చూసుకుంటేనే మనకి 124 మంది మాట్లాడగలిగారు గత బడ్జెట్ సెషన్లో. నాకు అనిపించిన ఇంకొక విషయం కూడా ఏంటంటే ఆ వైసీపీ నుంచి మొదటిసారి గెలిచిన 5 ఎమ్మెల్యేలు కూడా ఈ సంతకాలు పెట్టి వెళ్ళిన 7గురిలో ఉన్నారు వాళ్ళు. అవును. వాళ్ళు కూడా వచ్చి ఉంటే నేర్చుకునే వాళ్ళేమో అని నేర్చుకునేవాళ్ళు. అనిపించింది నాకు కూడా. ఖచ్చితంగా ఉమ్. ఖచ్చితంగా వాళ్ళు నెక్స్ట్ బడ్జెట్ సెషన్స్కి లేదు అని అంటే నెక్స్ట్ అసెంబ్లీ సెషన్స్కి వస్తారండి. వస్తారు అందులో ఖచ్చితంగా. ఎటువంటి నేర్చుకోవడానికన్నా మొహమాటం వస్తారంటారు. నేర్చుకోవడానికైనా వస్తారు, లేదు అని అంటే పార్టీ వదిలేసైనా సరే వస్తారు ఓ ఖచ్చితంగా. లేదు అని అంటే రాజీనామా చేసి కొత్తగా ఎలక్షన్స్కైనా వెళ్తారు. బట్ 100% అంతిమంగా ఈ సభ ఇప్పుడున్న సభాపతి కొత్తగా వచ్చిన వాళ్ళకి కంప్లీట్గా నేర్పించే ఉద్దేశం ఉన్న సభాపతి కాబట్టి అన్నీ ప్రాంప్ట్గానే జరుగుతాయి సభలో. కొనసాగాలని కోరుకుందాం శరత్ గారు. ఇలాంటి మంచి సాంప్రదాయాలు భవిష్యత్ తరాలు పుణికిపుచ్చుకునేలాగా గౌరవంగా స్వీకరించేలాగా కొనసాగాలని కోరుకుందాం. Yeah. అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నట్టు ఇంకొక ఒక సుస్థిరమైనటువంటి 15 ప్రభుత్వం నేను అంటుంది మినిమం ఒక సుస్థిరమైనటువంటి ప్రభుత్వం, సుస్థిరమైనటువంటి పాలన ఉంటే డెఫినెట్గా ఆ రాష్ట్రం, ఆ దేశం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. అవును. అది నిలబెట్టుకునే క్రమంలో మీరు సక్సెస్ కావాలి. లేదు ఇలానే ఎమ్మెల్యేలు కొంతమంది మీద వస్తున్న ఆరోపణలు మనం చూస్తూ ఉన్నాం, ఇలానే వ్యవహరిస్తూ పోతున్నామంటే అది వీళ్ళు నిలబెట్టుకోకపోగా రాష్ట్రానికి అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు అంతిమంగా. రైట్ సార్, కొనసాగాలని కోరుకుందాం.